నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని విధ్వంసం చేసిందన్న మంత్రి నిమ్మల. కూటమి ప్రభుత్వం చివరి ఎకరా వరకు సాగునీరందించేలా చర్యలు తీసుకుందని స్పష్టం. రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర పన్నుతుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. దేవాలయ భూములు కబ్జా చేశారంటూ పేర్ని నానిపై తీవ్ర ఆరోపణలు. మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగార్థులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం చివరి ఎకరా వరకు సాగునీరందించేలా యత్నిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర కోసం 2,000 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తా ఉన్నారో ఈ వంశధార రైట్ కెనాల్ కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4,600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4,600 ఎకరాలకు సంబంధించి ఇక్కడిక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రెసెంట్ 2,537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2,104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్ లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్ లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37 థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2 ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం అధ్యక్షంగా ఈ యొక్క పాత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రీ క్లోజ్ చేసిన తర్వాత మరి ఈ యొక్క ఎస్టిమేషన్లు మళ్ళీ శాంక్షన్ చేసి ఇవ్వాలి కాబట్టి అధికారులకు కూడా ఏదైతే ఆ ఏజెన్సీని ప్రీక్లోజర్ చేసి తొందరలోనే ఎస్టిమేషన్ శాంక్షన్ చేసి ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్ గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే రమణమూర్తి గారు చెప్పినట్లుగా వంశధార గాని తోటపల్లి గాని ఇట్లా ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు 2 సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే వంశధార ఫేజ్ 2 అండ్ స్టేజ్ 2 గాని తోటపల్లి ప్రాజెక్ట్ గాని తారకరామ తీర్థ సాగర్ గాని ఆఫ్ షోర్ రిజర్వాయర్ గాని అదేవిధంగా ఇంటర్లింకింగ్ వంశధార నాగావళి గాని జంజావతి గాని ఇంటర్లింకింగ్ ఆఫ్ ఏదైతే నాగావళి చంపావతి గాని మరి అదేవిధంగా మడ్డు వలస గాని ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ప్రయారిటీ ఇచ్చారు అధ్యక్ష. ప్రయారిటీ ఇవ్వడమే కాదు 2 years మాకు టైం ఇచ్చి ఈ 2,000 కోట్ల రూపాయలు అంటే దగ్గర ఇవి పూర్తి చేయాలంటే 2,400 కోట్ల రూపాయల వరకు అవుతుంది. ఇది మొదటి సంవత్సరం 1,000-1,200 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1,000 కోట్లు పెట్టి ఈ 2,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రకు పెట్టి ఒక 2 years లోపల 20-30 సంవత్సరాలు నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మరి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఎర్రమండలం లిఫ్ట్ స్కీమ్ కూడా ఉంది అధ్యక్ష. ఇందులో ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ప్రకారం 2 years మేము టైం బాండ్ పెట్టింది. మనమే మీరు చూసారు ఏదైతే అందరినేవా ఎప్పుడో 30-40 సంవత్సరాలు నుండి ఉండిపోయినటువంటి అందరినేవా అని మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదటి సంవత్సరం ఎట్లా పూర్తి చేశామో
అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేస్తాం. ఉత్తరాంధ్రకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు అది కూడా గత 5 సంవత్సరాల పనులు ఒక్క రూపాయి పని కూడా చేయలే, ఒక కర్బస్తా సిమెంట్ చేయలే. కానీ ఈ సంవత్సరం 1200 కోట్ల రూపాయలు పెట్టి అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఉత్తరాంధ్రకు కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా పనిచేస్తారు. వైసీపీది అబద్దాలు విద్వేషాలతో కూడిన దిగజారుడు రాజకీయమని, అబద్దాలను ప్రచారం చేయడమే ఆ పార్టీ జెండాగా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుంటే దానిపై వైసీపీ నాయకులు సోషల్ మీడియా, సాక్షి పత్రిక ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నానిపైన ఆయన నిప్పులు చెరిగారు. దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్ధాలు చెప్పడం, విష ప్రచారం చేయటం. మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి, సంస్కారం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుపడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం, సొంత బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు. నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారు ఆ రోజు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని, ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక. సొంత బాబాయిని హత్య చేయించారు. ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారు వేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్లే వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు. సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం. చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు. వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ. కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్లే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ సాక్షి పేపర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారో మనం చూస్తా ఉన్నాం. అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ అదంతా కోలుకుంటుంది. అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నా వాటిని అసత్య ప్రచారాలు చేయటం, ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగార్థులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 50,000 పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16,000 పోస్టులే భర్తీ చేసిన ప్రభుత్వం అందులోనే అనేక అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. నార్మలైజేషన్ ప్రక్రియలో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగడంతో పాటు రిజర్వేషన్ ప్రక్రియకు విఘాతం కలిగిందని ఆక్షేపించారు. మెగా డిఎస్సి తీసుకొని వస్తాము, సుమారుగా 50,000 పోస్టులు మేము ఫిల్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 16,000 పోస్టులను మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది. అయితే ఇదే డిఎస్సిని జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ వస్తా ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కానివ్వకుండా చేసి వీళ్ళు జూన్లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 16 నెలలండి. మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టి 16 నెలలు పూర్తయి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా 4 లక్షల మంది దీనికి అప్లై చేస్తున్నారు. వీరందరినీ కూడా 16 చెరువుల నీళ్లు తాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కనుక టోటల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మీ ముందుకు రావడం కూడా జరిగింది.
ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అన్యాయం జరిగింది, అవకతవకలు జరిగినాయి. ఆ తర్వాత సెలక్షన్స్ లో అదేవిధంగా జరిగినాయి. అదేవిధంగా రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ విషయంలో కూడా ఎంత అవమానిస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటి సంతకం జూన్ 4వ తేదీన వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళా వీళ్ళే కోర్టుకి కేసు వేయించడం కానీ, మరలా ఇంకొకసారి టెట్ నిర్వహించాలనడం కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్ ని డిలే చేయడం. దీంతో పాటుగా ఎగ్జామినేషన్ సిస్టమ్ నుండి డిఎస్సి ఎగ్జామినేషన్ సిస్టమ్ ని 22 సెషన్స్ పాటు జరిపినారు. 22 సెషన్స్ అంటే మామూలుగా పక్కన తెలంగాణలో కానీ ఇటీవల బీహార్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి సుమారుగా 1,00,000 మంది ఉద్యోగుల్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా సింగిల్ డేలో కంప్లీట్ చేసేసినారు ప్రాసెస్. అలాంటిది మన దగ్గర సుమారుగా 22 సెషన్ల పాటు ఎగ్జామ్స్ ని సుదీర్ఘంగా నిర్వహించినారు. ఈ విధంగా నిర్వహించిన దానివల్ల మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ రోజు మోసపోయినారు. మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సీలు జరిగినాయి, ఏ డిఎస్సీలో కూడా ఇలాంటి ప్రాసెస్ లేదు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ సెషన్స్ లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు, ఇంకొక సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు, వేరే పేపర్లు ఇస్తాయి. దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా వచ్చుంటుంది, అందుకని యావరేజ్ మార్క్స్ తగ్గినాయని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది. 2 months లోపల 20 లక్షల మంది రాసినటువంటి అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా 1,37,000 ఉద్యోగాల్ని ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా, అవకతవకలు జరగకుండా ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే, మీరు కేవలం 4 లక్షలు 3.5 లక్షల మంది నుంచి 4 లక్షల మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం 16 మంది రాయడానికి 16,000 మంది ఉద్యోగాలను ఫిల్ చేయడానికి మీరు 22 సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శకత? భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేసిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, ఆయన నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బుధవారం రాత్రి భీమవరం ఎలవేల్పు శ్రీ మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. సహాయ కమిషనర్ ఆలయో బుద్ధ మహాలక్ష్మి నాగేష్ ఆలయ మర్యాదలతో కేంద్ర మంత్రికి స్వాగతం పలికి సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద ఆశీర్వచనాలు ఇచ్చి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. నారాయణాయ నమః. ఓం ఓహం ఓహం సమః సమర్గదేవస్య గురుచర్య ద్వారా శ్రీ పరమేశ్వరి కృష్ణపక్షే ఏకాదశ్యాం ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సామ్రాజ్యం భోజ్యం పరివారాజ్యం వైరాజ్యం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీమీ సరస్వతీ లక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా అపాని జన్మాంతరభూతాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే యాదేవి శరణాగతవత్సలే పార్థివాసైతి పార్థివాసః మే సుమనస్యమానో సుమనస్యమానో మే సుమనస్యమానో సుమనస్యమానో దివి సుమనస్యమానో మా విద్యాయ మదేదో భవ విష్ణుశ్రీమాన్ భవ బ్రహ్మాయ భవ ధాన్యం ధనం వశం భవత్వలాభం తదసం వత్సరం
భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భీమవరం గ్రామ దేవత ఈ జిల్లా ప్రజల యొక్క ఎలవేరిపోయినటువంటి మావుళ్ళమ్మ తల్లి దేవాలయంలో గుడిలో శ్రీ నరేంద్ర మోడీ గారి గోత్రనామాలతో పూజలు నిర్వహించడం జరిగింది. ఇవాళ భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టినటువంటి వ్యక్తి. ఇవాళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. రక్షణ రంగంలో ముందున్నాం. అనేక రంగాలుగా అగ్రరాజ్యాల సరసన నిలబెట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనకి భవిష్యత్తులో చక్కటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. దేశానికి ప్రధానమంత్రిగా మరి ఎన్నో సంవత్సరాలు బాధ్యతలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా ఇవాళ దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భీమవరంలో పూజలు నిర్వహించడం జరిగింది. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.